తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. దుబాయ్లో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు లేదా రేపు వారి మృతదేహాలకు హైదరాబాద్కు రానున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి సాయం అందిస్తోంది. కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దుబాయ్లో ఇటీవల ఇద్దరు తెలంగాణ వాసులను పాకిస్తానీ హత్య చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్లోని అలెగ్జూజ్ ప్రాంతంలో మోడర్న్ బేకరీలో తెలంగాణ వాసులు పనిచేస్తున్నారు. అయితే పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి వీరిని కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. పని ఒత్తిడితో పాటు మత విద్వేషంతోనే ఈ హత్య జరిగినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ దాడిలో నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ మరణించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన దేగాం సాగర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ల మృతితో వారి కుటుంబాలతో పాటు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించాలని కోరారు. ఈ మేరకు హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసులు మృతదేహాలు త్వరగా భారత్కు తరలించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్కు, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ మృతదేహాలు స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు సహకరించాలంటూ అటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను కోరారు. ఈ మేరకు దుబాయ్లో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు. అయితే మృతదేహాల గుర్తింపులో జాప్యం జరగడంతో శనివారం అర్ధరాత్రి లేదా ఆదివారం ఇద్దరి మృతదేహాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. హైదరాబాద్ నుంచి వారి స్వగ్రామాలకు తరలించే విధంగా ప్రభుత్వం అంబులెన్సులను కూడా ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు కూడా ఇవ్వాలని జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.